ఆ గ్రామాల మీదుగా వెళ్ళాలంటే అన్ని మలుపులు. రోడ్డుకి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, అటుప్రక్క నుంచి ఎవరు వస్తున్నారో, ఇటుప్రక్క నుంచి ఎవరు వెళ్తున్నారో కనపడక 4 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని కొమరోలు, పురుషోత్తంపల్లి, తాతిరెడ్డిపల్లె, బొంతపల్లి గ్రామాల ప్రజలు పిచ్చి మొక్కలు, కంప చెట్లతో రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివాజీనగర్ నుంచి పురుషోత్తంపల్లె వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా భారీగా చెట్లు పెరగడం, ఈ రహదారిలో పల్లెలకు వెళ్లేటప్పుడు దాదాపు 6 మలుపులు రావడం, కంప చెట్లు పెరగడంతో అవతల నుంచి ఎవరు వస్తున్నారో, ఇటు నుంచి ఎవరు వెళ్తున్నారో అర్థం కాక తీరా దగ్గరికి వచ్చాక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రహదారిలో ట్రాక్టర్లు, ఆటోలు, 4 గ్రామాల ద్విచక్ర వాహనదారులు, ప్రైవేట్ పాఠశాలల బస్సులు వెళ్తుంటాయి. అంతేకాక 4 గ్రామాల నుంచి కొమరోలుకు చదువుకోవడానికి విద్యార్థులు సైకిళ్లపై కూడా వస్తుంటారు. మలుపుల వద్ద వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు. గతంలో ఈ మలుపుల వద్ద ఈ పిచ్చి మొక్కల కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇకనైనా పోలీసు వారు కానీ, పంచాయతీ వారు కానీ, స్వచ్ఛంద సంస్థల వారు కానీ ముందుకు వచ్చి చెట్లను, కంప చెట్లను తొలగించాలని, మలుపుల వద్ద ప్రమాదాలను నివారించాలని 4 గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మరోవైపు శివాజీనగర్ శ్రీకృష్ణ ఆలయంకు ముందు ఒక భారీ చెట్టులో విద్యుత్ తీగలు ఇమిడిపోవడంతో చిన్న గాలులొచ్చినా కూడా ఈ గ్రామాలకు విద్యుత్ తీగలు తగులుకొని కరెంటు కట్ అవుతుందని, విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల విద్యుత్ సమస్యలు కూడా పెరుగుతున్నాయని పురుషోత్తంపల్లి గ్రామ ప్రజలు తెలిపారు.